కీర్తనలు 61వ కీర్తన 2వ వాక్యం. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఈ పగటి వేళ మన ప్రసంగ అంశం, యేసయ్య నన్ను ఎక్కించవా దేవా. నాతో పాటు చెప్పండి, యేసయ్య మమ్ములను ఎక్కించవా దేవా. సముద్రములో ఒక ఓడ ప్రయాణం చేస్తుంది. ఆ సముద్రములో ఓడ వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక మంచు పర్వతానికి తగిలి ఆ ఓడ బద్దలైపోయింది. అనేక మంది పాసెంజర్లు ఆ ఓడలో ఉన్నారు. అందరూ కొంతమంది మునుగుతున్నారు, కొంతమంది తేలుతున్నారు. వాళ్ళ ఆశ ఒకటే, ఎలాగన్నా మేము జీవముతో బయటపడాలి, కానీ మార్గం లేదు. అటువంటి టైంలో వాళ్ళు ఏం చేశారంటే, కొంచెం దూరములో ఒక పెద్ద ఎత్తైన బండను చూశారు. ఎత్తైన బండను చూశారు. అమ్మయ్యా, ఆ బండ దగ్గరికి మేము వెళ్తే చాలు, మేము బ్రతికి బయటపడతామురా అనుకున్నారు. కానీ ఆ బండ దగ్గరికి వెళ్ళటం వాళ్ళకి కుదరట్లా. ఎందుకంటే అలల తరంగాలు అంత వేగంగా వస్తున్నాయి, అంత శక్తివంతంగా వస్తున్నాయి. వాళ్ళ ఆశ ఒకటే, ఎక్కడికి వెళ్ళాలి, ఆ ఎత్తైన బండ మీదకి ఎలాగన్నా ఎక్కితే బాగుండు. కానీ ఎక్కలేకపోతున్నారు. ఆశ ఉంది వెళ్ళాలని, కానీ ఎవరన్నా తీసుకువెళ్ళాలి, వెళ్ళాలి. ఆ బండ మీద వెళ్తే వాళ్ళ ఆశలు నెరవేరుతాయి. మళ్ళా వారి ఇంటికి వెళ్ళగలరు, వారి భార్యను చూడగలరు, వాళ్ళ భర్తలను చూడగలరు, వాళ్ళ బిడ్డలను చూడగలరు. కానీ దగ్గరలోనే ఉంది బండ, కానీ ఎక్కలేకపోతున్నారు, ఎక్కలేకపోతున్నారు. అటువంటి టైంలో ఈ న్యూస్, సముద్రములో ఇలా జరిగిందని చెప్పి ఈ వార్త ఆ దేశ ప్రజలకు తెలవగా ఆ అధికారులు ఏం చేశారంటే అనేక హెలికాప్టర్లను పంపించి అక్కడ ఉన్న వాళ్ళని బండ మీదకి ఎక్కించారు. బండ మీదకి ఎక్కించగానే అమ్మయ్యా, ఎంతో మమ్మల్ని ఎక్కించారయ్యా అనుకుని ఎంతో ఆనందపడ్డారు. ఇదే జరిగింది దావీదు జీవితంలో. అతనికి సహాయం చేయడానికి ఎవరు లేరు. లోకమనే సముద్రములో తన జీవితం అనే పడవ మొక్కలైపోయింది. మునగటానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు చూశాడు ఒక ఎత్తైన బండ. ఆ బండ దగ్గరికి వెళ్తే బాగుండనుకున్నాడు, కానీ బండ దగ్గరికి తీసుకెళ్ళడానికి కుదరట్లా. అటువంటి శోధన తరంగాలు, అటువంటి నష్ట తరంగాలు, అటువంటి అపజయ తరంగాలు ఇతను తంతుండగా ఆ బండ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. అయ్యా, నేను ఎక్కానా బండ, విజయం చూడగలను. నేను ఎక్కానా బండ, మరలా సింహాసనం మీద ఎక్కగలను. నేను ఎక్కానా బండ, నా తరతరాలు నా బిడ్డలు రాజులుగా ఉంటారు. నేనించే వాళ్ళు ఎవరు లేరు. నేను మునిగిపోతున్నానయ్యా, ఈ లోకమనే సముద్రంలో మునిగిపోతున్నానయ్యా, నాకు ఆధారం లేదు, నా జీవితం అనే పడవ బద్దలైపోయిందయ్యా. అప్పుడు దేవునితో ప్రార్థన చేస్తున్నాడు, నేను ఎక్కలేని ఆ బండ మీదకి, నేను ఎక్కలేని ఆ కొండ మీదకి నన్ను ఎక్కించవా దేవా. ఎలాగైతే ప్రభుత్వం వాళ్ళు సముద్రములో పడిన వాళ్ళని ఆ బండ మీదకి ఎక్కించి కాపాడారు, సర్వశక్తి కలిగిన దేవుడు అతని ప్రార్థన ఆలకించి లోకమనే సముద్రములో మునగకుండా అతను ఎక్కలేని కొండపైకి దేవుడు ఎక్కించి అతని రాజ్యాన్ని స్థిరపరిచాడు, తన బిడ్డలను స్థిరపరిచాడు. దేవుని ఆత్మ తెలియపరిచేది ఇక్కడ కూర్చున్న అనేక మంది, ఈ లోకమనే సముద్రములో నీ జీవితం అనే పడవ బద్దలైపోయింది. ఈ రోజున బద్దలైపోయింది. నువ్వు మునగటానికి సిద్ధంగా ఉన్నావు. ఏ క్షణం నీ కుటుంబం మునిగిద్దో తెలియదు, ఏ క్షణం నీ బిడ్డలు ఏమైపోతారో నీకు తెలియదు, ఏ క్షణం నీ జీవితం ఏమైపోద్దో తెలియదు. కానీ ఒక బండను చూశావు, ఆ విజయం దగ్గరికి వెళ్ళాలనే ఆశ ఉంది, కానీ ఎలా వెళ్ళాలో నీకు తెలియదు. ఒక మాట చెప్పనా, నీ స్నేహితులు నీకు సహాయం చేయరు, నీ బంధువులు నీకు సహాయం చేయరు. ఆ విజయం దగ్గరికి వెళ్ళడానికి నీకు ఆశ ఉంది, వెళ్ళాలి. ఆశీర్వాదపు బండను చూశావు, వెళ్ళాలని ఆశ ఉంది, కానీ ఎలా వెళ్ళాలో నీకు తెలియదు. ఘనత అనే ఆ బండ అక్కడ ఉంది, కళ్ళాలని ఆశ ఉంది, ఎలా వెళ్ళాలో నీకు తెలియదు. 38 సంవత్సరాల నుండి కోనేటి పక్కన ఒక వ్యక్తి పడి ఉన్నాడు. స్వస్థత కోనేటిలో ఉంది, వెళ్ళాలని ఉంది, కానీ వెళ్ళటం అతని వలన కాదు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ యేసయ్య ముందల వెళ్తున్నాడు, వెళ్ళాలని ఉంది, కానీ వెళ్ళటం ఆమె వలన కుదరదు.
కుంటివాడు, పుట్టక నుండి కుంటివాడు మందిరానికి వెళ్ళాలని ఉంది, కానీ వెళ్ళలేకపోతున్నాడు. కానీ యేసయ్య ప్రత్యక్షమై 38 సంవత్సరాల వ్యక్తి కోనేటి దగ్గరికి వెళ్ళలేడు గనక అతనికి ఆశ ఉంది స్వస్థత పొందటం, కానీ కుదరదు గనక యేసయ్యే దిగి స్వస్థత పరిచాడు. రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థత పొందాలని ఆశ ఉంది, కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళలేదు గనక యేసయ్యే ఆమె దగ్గరికి వచ్చాడు. కుంటివాడు మందిరానికి వెళ్ళాలని ఆశ ఉంది, కానీ వెళ్ళలేడు గనక దేవుడే పేతురు యోహాన్ని పంపించాడు. ఈ పగటి వేళ విజయానికి వెళ్ళాలని ఆశ ఉంది, నీకెదురే ఉంది, నోరు ఊరిపోతుంది. ఆశీర్వాదం నీకెదురుగానే ఉంది, కానీ వెళ్ళాలని ఆశ ఉంది, ఎలా వెళ్ళాలో తెలియదు, నోరు ఊరిపోతుంది. ఘనతకు వెళ్ళాలని ఉంది, కానీ నీకు కనబడుతుంది, కానీ వెళ్ళలేకపోతున్నావు, నోరు ఊరిపోతుంది. 24 గంటలు నోరు ఊరిచ్చేటట్టు చేసే దేవుడు కాదు నా దేవుడు. ఏ దేవుడైతే పక్షవాయు రోగి కొరకొచ్చాడో, ఏ దేవుడైతే రక్తస్రావం కలిగిన స్త్రీ కొరకొచ్చాడో, ఏ దేవుడైతే కుంటివాడు కోసం వచ్చాడో, ఏ దేవుడైతే దావీదును ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించాడో, ఈ పగటి వేళ వాక్యం వింటున్న నిన్ను కూడా చేతులు పట్టుకుని ఎక్కించబోతున్నాడు. విశ్వసించే వాళ్ళు 2 చేతుల పైకి యేసయ్యా అని చెప్పండి. విశ్వసించే నువ్వు ఈ పగటి వేళ నా దేవుడు నిన్ను ఎక్కించును గాక. మన మందిరానికి ఈ శుక్రవారం యూత్ మీటింగ్ లో ఒక ఆమె సాక్ష్యం చెప్తుంది. యూత్ మీటింగ్ అంతా అయిపోయినాక ఆమె చెప్తున్న సాక్ష్యం, నా కుటుంబం మొత్తం పతనం అయిపోయిందండి, బాగా బతికిన వాళ్ళమండి, ఈరోజు అద్దె కట్టడానికి మార్గం లేదండి, కారుల్లో తిరిగేవాళ్ళమండి, ఈరోజు వాహనాలకు కూడా, ద్విచక్ర వాహనాలకు కూడా వెళ్ళడానికి, పెట్రోల్ కొనడానికి గతి లేకుండా అయిపోయిందండి, మా కుటుంబం అంతా మునిగిపోయిందండి, మాకు సాయం చేసే వాళ్ళు లేరండి, మా దగ్గరే విజయం ఉంది కానీ మార్గం లేదండి, ఎక్కడికి వెళ్ళాలో మాకు అర్థం కావట్లేదండి. అటువంటి టైంలో నాకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటంటే, ఆమె దానికి ముందల ఏ చర్చికి వెళ్ళినాము కాదు, ఆమె చెప్తున్న సాక్ష్యం దేవునికి ఎంతో కృతజ్ఞత తెలియపరిచా. ఆమె ఒక దర్శనం చూసింది. ఒక విశాల స్థలం అంట, ఎడం పక్కన కుడి పక్కన మొత్తం ఖాళీ స్థలం, వెనకాల ఖాళీ స్థలం, ఎదర ఖాళీ స్థలం, పెద్ద పెద్ద రేకుల షెడ్లు ఉన్నాయంట, ఎదర గుడారాలు వేసి ఉన్నాయంట, అనేక మంది జనాలు అక్కడికి వస్తున్నారంట, చప్పట్లు కొడుతూ యేసయ్యా 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 అన్న మాటలు వినపడుతుందంట. ఈమె చిట్టినగర్ లో ఉండే అక్క చెల్లెలు ఇటువంటి చర్చి ఎక్కడుందని చెప్పి 1 టౌన్ మొత్తం తిరిగారంట, 2 టౌన్ అంతా తిరిగారంట. ఎవరో అన్నారు సొరంగవతలలో కూడా చాలా చర్చిలు ఉన్నాయని అన్నారంట బంధువులు. అందువల్ల చిట్టినగర్ దగ్గరికి, చిట్టినగర్ ఉన్నాము, సొరంగవతలకు ఇటు వచ్చింది, యువతలకు వచ్చింది. ఇక్కడికి రాగానే ఇక్కడ ఏం అడిగిందంట, ఇక్కడెక్కడ చర్చిలు ఉన్నాయంటే బారుగా వెళ్ళండి కనపడుతుంది చర్చి అన్నారంట. వాళ్ళిద్దరికి తెలవదు. ఇలాగ వచ్చేసేసి ఇది దాటి వెళ్ళిపోతుంటే ఎవరో బైబిల్ పట్టుకుని వస్తుంటే అబ్బో ఇక్కడ ఏదో చర్చ్ ఉందని చెప్పి వచ్చిందంట. వచ్చి చూడగానే ఆమె కలలో ఏది చూసిందో అదే కనపడుతుంది. మీ మందిరానికి నేను 5 వారాల నుండి వస్తున్నానండి, నా పరిస్థితిని దేవుడు మారుస్తున్నాడు. ఈ పగటి వేళ దర్శనాలతో ప్రజలు నడిపిస్తున్నందుకు స్తోత్రం, వ్యక్తులతో నడిపిస్తున్నందుకు స్తోత్రం. దిస్ ఈస్ నాట్ అవర్ మైట్, ఇది మన శక్తి కాదు, ఇది మన బలం కాదు, దేవుని ఆత్మ. గట్టిగా చప్పట్లు కొడుతూ, దేర్ ఇస్ ఎ లివింగ్ గాడ్, మనకు ఒక సజీవుడైన దేవుడు ఉన్నాడు. ఈ పగటి వేళ ఏ దావీదునైతే ఎక్కలేనంత కొండ మీద వెండ మీద నడిపించి ఆశీర్వదించగలిగాడు, నా దేవుడు నిన్ను కూడా చేయగలిగిన గొప్ప దేవుడు. 1 కీర్తనల గ్రంథం 61వ కీర్తన 1-2 వాక్యాలు నాతో పాటు చెప్పండి. దేవా నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి
నన్ను ఎక్కించుము. ఒకటి, యేసయ్యా నేను ఎక్కలేను, నన్ను ఎక్కించు. ఒకటి, యేసయ్యా నేను ఎక్కలేను, నన్ను ఎక్కించు. నాతో పాటు చెప్పండి, యేసయ్యా నేను ఎక్కలేను, నన్ను ఎక్కించు. దావీదు అంటున్నాడు, నేను నీకు మొర్ర పెడతానా, నేను నీకు మొర్ర పెడతానా. ఎక్కడి నుండి మొర్ర పెడతానా? భూదిగంతములు అంటే భూమి యొక్క కొన దగ్గరికి వెళ్ళి మొర్ర పెడతానని కాదు దానికి అర్థం. అంటే భూమి యొక్క ఎండింగ్కి వెళ్ళి కాదు. ఇంగ్లీష్ బైబిల్ చెప్తుంది ఫ్రమ్ ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్. ఇక్కడ ఈయన పద్య భాషను ఉపయోగిస్తున్నాడు, కవిత్వాన్ని ఉపయోగిస్తున్నాడు. ఇతన్ని ఇశ్రాయేల్ దేశము ఆరంభములో ఉండని వల్ల, ఇశ్రాయేల్ దేశపు మధ్య భాగములో ఉండని వల్ల సౌలు రాజు తరిమి కొడుతుంటే ఇశ్రాయేల్ దేశపు బార్డర్కి వచ్చాడు. ఇశ్రాయేల్ దేశ బార్డర్కి వచ్చి అంటున్నాడు, నన్ను భూదిగంతముల వరకు నెట్టిపడేశారయ్యా. ఇశ్రాయేల్ దేశం అంచు నుండి నీకు మొర్ర పెట్టుచున్నా, నా మొర్రను ఆలకించవా. దేవుని బిడ్డలారా, అతను మొర్ర పెడుతుంటే చుట్టూ ఉన్న వాళ్ళకి అది కర్ణ కఠోరముగా ఉంది, చెవులకు భయంకరంగా ఉంది, నీచంగా ఉంది. కానీ దేవునికి అది మధురంగా ఉంది. హన్నా మందిరానికి వెళ్ళి మూలుగుచుంటే ఏలీకి చెవులకి నీచకరంగా ఉంది, కానీ దేవుని చెవులకు అది మధురంగా ఉంది. గేహజీ ఎలీషా శిష్యుడు గేహజీ సునేమిరాలొచ్చి ఏడుస్తూ మొర్ర పెడుతుంటే గేహజీ చెవులకు అది నీచంగా ఉంది, ఎలీషాకి దేవుడికి అది మధురంగా ఉంది. గుడ్డి భిక్షకుడు దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు అని మొర్ర పెడుతుంటే శిష్యులకు అది చెవులకు నీచంగా ఉంది, కానీ దేవుని చెవులకు అది మధురంగా ఉంది. ఈ పగటి వేళ దేవుని ఆత్మ తెలియపరిచేది, నువ్వు ఇంటిలో మౌనంగా కూర్చోవాలని ప్రార్థన చేస్తున్నావు, కానీ నీకు తెలవకుండానే గదుల్లో నుండి ఆక్రాంతలు వినబడుతున్నాయి. గట్టిగా ఏడుస్తున్నావు, నీకు తెలవకుండానే మీ అమ్మ వచ్చి తలుపు తడుతుంది, ఏమైందిరా నీకు అని. మీ భర్త వచ్చి తలుపు తడుతున్నాడు, ఏంటంత గట్టిగా ప్రార్థన చేస్తున్నావు అని. మీ బిడ్డలు వచ్చి తలుపు తడుతున్నారు, ఎందుకంత గట్టిగా ప్రార్థన చేస్తున్నావు అని. ఎవడు సచ్చాడని, ఇంటిలో ఏం జరిగిందని అన్న రోజులు నీ ఎదుట ఉన్నాయి. అది నీ భర్తకు అసహ్యంగా ఉంది ఆ మొర్ర, నీ భార్యకు అది అసహ్యంగా ఉంది ఆ మొర్ర, నీ బిడ్డలకు అసహ్యంగా ఉంది ఆ మొర్ర. కానీ మర్చిపోవద్దు, నా దేవునికి నీ మొర్ర, నా దేవునికి నీ కేక మధురంగా ఉంది. హల్లెలూయా. అక్షరాల నా దేవుని ఆత్మ చెలిపేర్చేది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ కన్నీరే నీ కుటుంబాన్ని నిలబెడుతుందని మర్చిపోకు. నీ మొర్రే నీ కుటుంబాన్ని నిలబెడుతుందని మర్చిపోకు. దానికి మించి నీ మొర్రను దేవుడు ఆలకించి ఈ రోజున నీ కుటుంబం ఇలా నిలబడి ఉంది. దావీదు మొర్ర పెడుతున్నాడు, భూదిగంతముల నుండి నన్ను ఇశ్రాయేల్ దేశము ఆరంభ పాటలో ఉంచలేదయ్యా. మనకి జమ్మూ కాశ్మీర్ మనకి ఆరంభం, మధ్యప్రదేశ్ మధ్యలో, చివర కన్యాకుమారి. ఇశ్రాయేల్ దేశములో అతని చివరి భాగానికి తోలిపడేశారు. కానీ నేను ప్రత్యక్ష గుడారం ఉన్న చోటు లేను, యెరూషలేములో లేను, భక్తులున్న చోటులో లేను, శత్రువులున్న బార్డర్లో ఉన్నా, అయినా నువ్వు నా మొర్ర ఆలకిస్తావు. ఈ పగటి వేళ నీ స్నేహితులు, నీ బంధువులు నిన్ను ఆశీర్వాద స్థలము నుండి నిన్ను తరిమి కొట్టేయొచ్చు, దీవెనా స్థలము నుండి నిన్ను తరిమి కొట్టేయొచ్చు, నిన్ను ఉండవలసిన స్థానములో నిన్ను ఉండనీయకుండా నిన్ను